హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగములో 32వ శ్లోకం వరకు చెప్పుకుని ఉన్నాము. 32వ శ్లోకము అంటే 32వ శ్లోకం వరకు బుద్ధిని గురించి, బుద్ధి త్రివిధ గుణాల ప్రకారము సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామసిక బుద్ధి అని ఉంటుంది అని భగవంతుడు తెలియజేశారు. ఇప్పుడు ధృతి కూడా, ధృతి అంటే పట్టుదల, నిశ్చయము, సంకల్పము, ధైర్యము, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. ఈ ధృతి కూడా నైజాన్ని బట్టి, మానవుని గుణ నైజాన్ని బట్టి. గుణ నైజము అంటే ఎటువంటి మానవులైనా కానీ 3 గుణాలే ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఆ గుణాలను బట్టి 3 విధాలుగా ఉంటుంది అని మొట్టమొదటగా సాత్విక ధృతిని తెలియజేస్తున్నారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 33వ శ్లోకం ఏమిటంటే, ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిస్స పార్థ సాత్వికీ అని భగవంతుడు యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ అర్జున, ఏ ధృతి చేత, ఏ నిశ్చయము చేత మనస్సు, ప్రాణ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల యొక్క క్రియలు స్థిరమై ఆత్మజ్ఞానయోగములో నిలిపి ఉంచే ధృతిని సాత్విక ధృతి, సాత్విక నిశ్చయము, సాత్విక సంకల్పము, సాత్విక పట్టుదల అని చెప్పబడుతుంది అని భగవంతుడు సందేశమిస్తున్నారు. జై శ్రీరామ్. హరి ఓం, నమో నమః. దీనికి వ్యాఖ్య ఏమిటంటే, చెడు నడత లేశమైనా లేక, చెడు ప్రవర్తన, చెడు నడత అంటే చెడు ప్రవర్తన లేశమైన, కించిత్తైనా, కొంచెమైనా కూడా లేకుండా ఆత్మవైపు నడిచే సాత్విక ధృతి వల్ల పునీతుడైనందున భవబంధ రాహిత్యం వల్ల పవిత్రుడై పరమాత్మే అవుతాడు అని భగవంతుడు తెలియజేస్తున్నారు. తరువాత ఇక రాజసిక ధృతిని గూర్చి తెలియజేస్తున్నారు. 34వ శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యము ఏంటంటే, యయా తు ధర్మ కామార్థ వృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్స పార్థ రాజసీ. అంటే, ఓ అర్జున, ఏ సడలని పట్టుదలతో, సడలని అంటే వదలని సడలని పట్టుదలతో చతుర్విధ పురుషార్థాలలోని మొదటి మూడైన మొదటి మూడు ధర్మ, అర్థ, కామములపై మమకార ఫలాశతో కర్మలయందు లగ్నం చేసే మనోబుద్ధులను రాజసిక ధృతి, రాజసిక నిశ్చయము, రాజసిక సంకల్పము అని చెప్పబడుతుంది అని భగవంతుని యొక్క దివ్య వాక్యానికి తాత్పర్యము. ఇక్కడ వాక్యం ఏమిటంటే, అనాదిగా వస్తున్న ఈ జన్మ పరంపరలను ఆపాలంటే చతుర్విధ పురుషార్థాలలోని ఆఖరిదైన మోక్షానికై చేయు ప్రయత్నమే సరి అయిన పురుష ప్రయత్నము అని మనము ఇక్కడ గ్రహించాలి. కానీ రాజసికుడి అంటే రజో గుణము కలిగినటువంటి వాని యొక్క పట్టుదలలో మోక్ష ప్రయత్నము సన్నగిల్లి అంటే మోక్ష ప్రయత్నము పూర్తిగా లేకుండా అర్ధకామాల వైపే ఉంటుంది. అర్థము, డబ్బు, ధనము, కామము సంబంధించినటువంటి కోరికల మీద వాటి వైపే ఉంటుంది. అందుచేత ప్రాపంచిక దృష్టి కలిగి ప్రపంచంలోకే సదా వస్తూ పోతూ ఉంటాడు. ఎలా ఉంటాడు? పుడుతూ. జై శ్రీరామ్.
సదా అంటే ఎల్లప్పుడూ, సదా అంటే ఎల్లప్పుడూ పుడుతూ స్వస్తూ ఉంటాడు అని అర్థం. తరువాత ఇప్పుడు తామసిక ధృతిని గూర్చి భగవంతుడు తెలియజేస్తున్నారు. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వలోకరక్షకుడు, సర్వ సృష్టికర్త మహావిష్ణువు శ్రీరాముడు తెలియజేస్తున్నారు. ఏమిటంటే 35వ శ్లోకం ఏమిటంటే, యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నా విముంచతి దుర్మేధా ధృతిస్స పార్థ తామసీ అని భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ అర్జున, భగవంతుడు అర్జునుల వారిని ఓ అర్జున అని సంబోధిస్తూ ఏమంటున్నారు? దుర్బుద్ధి, మందబుద్ధి గల మూర్ఖుడు ఏ పట్టుదలతో నిద్రను, భవరోగ భయాన్ని, శోకాన్ని, దిగులును వదలకుండా పట్టుకుంటాడో, ఆ వదలని సడలని పట్టుదలను తామసిక ధృతి, తామసిక నిశ్చయము అని అంటారు అని భగవంతుని యొక్క అమృత వాక్యానికి తాత్పర్యము. దీనికి వ్యాఖ్య ఏమిటంటే, సంసార సాగరం నుండి బయటపడడానికి పురుష ప్రయత్నంతో 4వ పురుషార్థమైన మోక్షం. ఇప్పుడు పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇప్పుడు 4వ పురుషార్థమైన మోక్షం కోసం ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి ఆత్మయోగ సాధనలో నిలిపే ధృతి అంటే నిశ్చయము, పట్టుదల సాత్వికమైనది అని భగవంతుడు తెలియజేస్తున్నారు. అలాగాక లౌకిక పురుషార్థాలైన మొదటి 3 లౌకిక పురుషార్థాలు, మోక్షము అలౌకిక పురుషార్థము అంటే భగవంతునికి సంబంధించినటువంటి పురుషార్థము. ఈ మొదటి 3 ధర్మము, అర్థము, కామము అనేవి లౌకిక అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి పురుషార్థాలు. మొదటి 3 ధర్మ, అర్థ, కామాలపై కోరికలతో, మమకారంతో నిలిపి ఉంచే పట్టుదలే ధృతే రాజసిక ధృతి అనబడుతుంది. ఇవేవి గాక నిద్రను, దిగులును, శోకాన్ని, భవరోగ భయాన్ని విడవకుండా మొండిగా ఏమాత్రము ఆలోచించని మూర్ఖపు పట్టుదలే తామసిక ధృతి అనబడుతుంది. ఈ మూర్ఖపు పట్టుదలే తమోగుణ మానవుని బయటపడలేని భవరోగములో ముంచుతుంది అని అర్థం చేసుకోవాలి. ప్రపంచములో ఏ జీవైనా ఉంటే 84 లక్షల జీవరాశులలో ఏ జీవైనా సుఖంగా ఉండడానికి కర్మ చేస్తున్నది. ఏ జీవైనా కూడా సుఖంగా ఉండటానికే కర్మ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు చీమల్ని ఉదాహరణకు తీసుకుందాము. చీమలు వర్షాకాలంలో లోపల ఉండి ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ ఉంటాయి. వేసవి కాలంలో బాగా వేడిగా ఉన్నటువంటి సమయంలో ఆహార పదార్థాలని ముక్కుతోటి కరిపించుకొని వాటి యొక్క పుట్టలలో, రంధ్రాలలో ఉంచుకుంటాయి. ఆ విధంగా ఆ చీమలు కూడా వర్షాకాలం వస్తే వర్షాలకి బయటికి రాలేవు కనుక, ఇబ్బంది కనుక ఆ విధంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అట్లాగే ప్రతి ప్రాణి కూడా వాటి అలవాట్లను బట్టి ఆహారాన్ని తయారు చేసుకుని తరువాత వాటి సుఖం కోసమై అవి ప్రతి జీవి పరితపిస్తూ ఉంటాయి, కర్మ చేస్తూ ఉంటాయి. అట్లాగే మానవుడు కూడా సుఖం కోసము కర్మలు చేస్తూ ఉంటాడు. అసలు సుఖం అనేది అందరికీ అవసరమే. సుఖం అనేది అన్ని జీవులకు అవసరమే, మానవులకు అవసరమే. ఈ సుఖం, ఆనందం ప్రాపంచిక విషయాల నుండి పొందడానికై ఆరాటపడి మానవుడు కర్మ చేస్తూ ఉంటాడు. కర్మ అంటే పని చేస్తూ ఉంటాడు. కావున కర్మ సాఫల్యమే ఆనందానికి మూలంగా భావిస్తాడు. కర్మలు చేస్తూ ఉండటమే, ఆ కర్మల వలన వచ్చేటువంటి ఫలితమే ఆనందానికి మూలమని భావిస్తూ ఉంటాడు. అయినా ఈ ఆనందం
తాత్కాలికమే, ఆ ఆనందము తాత్కాలికమే అవుతుంది. ఎందుకంటే యథార్థానికి ఆనందం కర్మ సాఫల్యం వల్ల వచ్చినదైతే స్థిరంగా ఉండాలి కదా. ఆ కర్మలు చేసినందువలన వచ్చే ఫలితము ఆనందానికి దారితీస్తే అది మరి ఎప్పుడు స్థిరంగా ఉండాలి కదా. ఇప్పుడు ప్రతి మానవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం రాత్రి పడుకోబోయేంత వరకు ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాడు. ఆ పనుల వల్ల వచ్చేటువంటి ధనంతో సుఖము పొందాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ ధనము ఎంతకాలం ఉంటుంది అతని దగ్గర? తాత్కాలికమే. అట్లాగే ప్రతి కర్మ వలన వచ్చేటువంటి ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. ఇప్పుడు ఆనందం కర్మల సాఫల్యం వల్ల రావడం లేదని, సచ్చిదానంద పరమాత్మ తత్వమే నీలో ఉన్నందువల్లనే, నీలో సచ్చిదానంద పరమాత్మ అంటే భగవంతుడు, దేవాది దేవుడు, మహావిష్ణువు, విష్ణుతత్వము నీలో ఉన్నందువల్లనే ఆ తత్వ స్వభావమైన ఆనందాన్నే తాను పొందుతూ, ఆ తత్వ స్వభావము ఏమిటది? ఆనందము. ఆ ఆనందాన్నే ఆ మానవుడు పొందుతూ కర్మ సాఫల్యం వల్లనే ఆనందం వచ్చిందని, ఆ కర్మల వలన ఫలితం వల్లనే ఆనందం వచ్చిందని అనుకుంటాడు. వచ్చిందన్న భ్రమలో ఉంటున్నాడని మన ఆధ్యాత్మ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ యథార్థాన్ని సాత్వికుడు గ్రహించగలుగుతాడు. ఈ యథార్థాన్ని సాత్వికుడు గ్రహించగలుగుతాడు అంటే సాత్విక గుణము కలిగిన వాడు గ్రహించగలుగుతాడు. అందుచేత ఆత్మానుసంధానంలో సదా ఉండి సుఖాన్ని, ఆనందాన్ని అవలీలగా అఖండంగా పొందుతూ ఉంటాడు సాత్విక గుణము కలిగిన మానవుడు. కనుక ఈ సుఖము, ఆనందం కూడా వారి వారి నైజానికి లోబడే ఉంటుందనేది యథార్థం అని భగవంతుని యొక్క బోధ వలన మనము గ్రహించాలి. ఇప్పుడు ఈ యథార్థాన్ని మనకు అవగాహన పరచుటకు గుణ ప్రాబల్యాన్ని బట్టి సుఖములోనూ 3 విధాలైన త్రివిధ త్రేడాలను కూడా తెలియజేయబోతున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు 36వ శ్లోకము. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. అంటే భరతకుల శ్రేష్ఠుడవైన అర్జున, ఓ అర్జున, ఏ అభ్యాసం వలన దుఃఖాన్ని పోగొట్టుకొని సుఖాన్ని, ఆనందాన్ని లెస్సగా పొందుతున్నావో, ఆ సుఖము, ఆనందం కూడా వారి వారి గుణ నైజాన్ని బట్టి 3 విధాలుగా ఉంటుందన్న విషయం చక్కగా వినము అర్జున అని భగవంతుడు అర్జునుల వారితో చెప్పారు. చెప్పి తరువాత దీనికి భాష్యం ఏమిటంటే, ఈ ప్రపంచంలో జీవించి ఉన్నంత వరకు ఈ ప్రపంచం అనేది ఒక నాటక రంగము. ఈ ప్రపంచంలో నటనా చాతుర్యాన్ని చూపించి జీవించినంత వరకు అనివార్యమైన కర్మ విషయంలో కర్మలను, కర్తలను, క్రియలను, అందుకు తోడ్పడు జ్ఞానాన్ని, ధృతిని గూర్చి ఇంతవరకు పరమాత్మ చెప్పినవన్నీ మానవుని కర్మబంధము నుండి ఉద్ధరించడానికే అని గ్రహించాలి. మానవుణ్ణి కర్మబంధము నుండి ఉద్ధరించడానికే ఇవన్నీ చెప్పారు అని మనం గ్రహించాలి. అయితే ఏ కర్మబంధానికి, ఏ కర్మ మోక్షానికి దారితీస్తుందో తెలుసుకోవడం, అలా తెలుసుకొని నిష్కామ కర్మయోగములో విహిత కర్మ చేయడం మానవుడి కర్తవ్యం అని గ్రహించాలి. ఇక్కడ నిష్కామ కర్మయోగం అంటే భగవంతుడు, దేవాది దేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ సర్వలోక సృష్టికర్త. సృష్టి ప్రారంభంలో సూర్యాది, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, అగ్ని, నీరు ఇవన్నీ కూడా పంచమహాభూతాలని, తర్వాత నవగ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా సృష్టించి వాటికి ఒక నీతిని ఏర్పాటు చేశాడు. ఆ నీతి ప్రకారం ఇప్పటికి కూడా మనము మన కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఏం చూస్తున్నాము? సూర్యుడు ప్రతిరోజు ఉదయం
ఉదయించటం, అస్తమించటం, వెలుగునివ్వడం, చంద్రుడు రాత్రులు ఉదయించటం, వెన్నెలేవడం, తర్వాత భూమి తన జీవశక్తితో పంటలను పండించి ఆహారాన్ని మానవులకి ఇవ్వడము, తరువాత తన గర్భములో అనేకమైనటువంటి ఖనిజ సంపదలను, నూనెలు మొదలైనటువంటి వాటిని ఇవ్వడము, మానవుని క్షేమం కోసం మానవుడు ధర్మపరుడు అధర్మపరుడు ఎటువంటి వాడైనా కానీ అందరినీ భరిస్తూ ఉండటము. తరువాత అగ్ని మానవునికి కావలసినటువంటి అగ్ని లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ అగ్ని తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, అట్లాగే నీరు ఒక రుచి పదార్థము, ఒక రుచి అనేది కలిగి ఉండి మానవునికి సర్వజీవులకు 84 లక్షల జీవరాశులకు కూడా నీరు అనేది జీవనాధారంగా ఉంటూ, తరువాత గాలి ప్రతి జీవికి అవసరము. ప్రతి జీవునికి అవసరము. గాలి తన భగవంతుడు తనను నియంత్రించిన ప్రకారం తన నీతిలో తాను నిర్వర్తిస్తూ, అట్లానే నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా వాటి గతిలో వాటిని ఎక్కడ నియమించాడో ఆ విధంగానే వర్తిస్తూ ఉన్నాయి సృష్ట్యాది నుంచి. కనుక ఎవరు ఎక్కడ ఏ కర్మ చేసినా దుఃఖాన్ని పోగొట్టుకొని శాశ్వత సుఖాన్ని పొందడానికే అని అందరికీ తెలుసు. అయితే ఆ సుఖం కూడా 3 రకాలుగా ఉంటుందని పరమాత్మ మనకు తెలియజేయబోతున్నాడంటే, అందులో మనకు కావలసిన సుఖమేదో అది తాత్కాలికమా లేక శాశ్వత సుఖమా అని గ్రహించి, ఏ సుఖం గొప్పదో తెలుసుకొని దానిని పొందడానికి ప్రయత్నించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవడానికే ఈ దివ్యమైన బోధ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు బోధిస్తున్నాడు అనే విషయం మనం మరువరాదు. ఇంతటితోటి విరమించుకుందాము. రేపు 37వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై. జై హింద్.